మండల కేంద్రంలో జాతరను తలపించిన పోచమ్మ తల్లి బోనాల పండుగ. వేనవంగ మండలం రామనపల్లె గ్రామంలో సోమవారం రోజున భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ దేవతల ప్రతిష్టా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా గ్రామ ప్రజల సమక్షంలో ఆడబిడ్డలు మంగళహారతులు గ్రామ దేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి దేవతల అనుగ్రహంతో అష్టదికాల్పుకులు దద్దరిల్లిన గ్రామ దేవతలకు అర్చనలు అభిషేకాలు గ్రామం పేరు చెప్పు సంకల్ప బలంతో హిందూ సాంప్రదాయబద్ధంగా హైందవ ధర్మంతో కూడిన మంత్ర శాస్త్రయుక్తంగా బ్రాహ్మణులు పూజలు జరిపిస్తూ సకల దేవతల అనుగ్రహం గ్రామానికి ఉండాలని సకల దోషాలు పోయి సకల శుభాలు కలిగి గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో సిరి సంపదలతో కలిగి ఉండాలని కోరుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు టెంకాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. అవురా ఎందుకు వచ్చారు మీరు? ఇంకా గుడి దేవుని లేరు కదా, దేవుని లేదు కదా మా తల్లి. అరే పెట్టు దాంట్లో ఉండని నీదే మాలో తెర తీసుకుని కానీ కొట్టు కొట్టుకో. అమ్మ నేను అయిందా నైవేద్యం వేసింది అక్కడ, ఆ వేసింది ఆ బోనం అక్కడ పెట్టు, వేసింది పెట్టుకోకూడదు, చేపెట్టుకోకుండా కాదు. అమ్మ కొబ్బరికాయలు పెట్టండి అక్కడ. గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి స్థాపన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము మా గ్రామంలో ఆడపడుచులు అందరూ కలిసి ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరం కలిసి గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మేము కరెక్ట్ ఈ రోజుకి సంవత్సరం జరుగుతుంది. బ్రాహ్మణపల్లి ఇక్కడ విలేజ్లో గొల్లపల్లె అండ్ ఇక్కడ పోచమ్మ తల్లి రెండు కలిపి మొత్తం మూడు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆడపడుచులు అందరూ వచ్చి ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది.